వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇంటర్మీడియట్లో చాలా కాలేజెస్ వాళ్ళు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నారు. జేఈ మెయిన్స్ కోచింగ్ సంబంధం లేకుండా డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ కోచింగ్ అని వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. దీనివల్ల స్టూడెంట్స్కి ఏమైనా ఇబ్బంది ఉందా? కొంచెం అనలైజ్ చేస్తారా? యాక్చువల్గా అండి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా మన దగ్గర కౌన్సిలింగ్ చాలామంది పిల్లలు వస్తున్నారండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్లో కూడా నేను ఒక మేజర్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఒకటి ఏంటంటేనండి, పర్టికులర్గా అంటే మనం ఎప్పుడు కూడా అండి నేను చాలా ఓవరాల్గా మాట్లాడుతున్న తప్ప ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఎప్పుడు మనం వీడియో పెట్టి చెప్పింది లేదండి. ఓవరాల్గా చెప్తా అన్ని ఇన్స్టిట్యూట్స్ని తిడుతూ ఉంటాం, అన్ని ఇన్స్టిట్యూట్స్ జనరల్గా చేసే ప్రాబ్లమ్స్ లేకపోతే వాళ్ళు చేసే మోసాలు చెప్తూ ఉంటాం. స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి కాబట్టి. ఇది మంచిగా చేయడం పక్కన పెట్టినప్పటికీ కూడా వాళ్ళ ప్యాటర్న్ ఏ విధంగా రన్ చేస్తున్న దాంట్లోకి వెళ్దాం మనం. సో అది కొంతమంది బెనిఫిట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. పర్టికులర్గా అంటే లాస్ట్ టైం మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థుల్లో నారాయణ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో చాలా మంది మాకు హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, వైజాగ్ నుంచి చాలామంది కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చెప్తారంటే, సార్ మేము ఆల్రెడీ అడ్వాన్స్డ్లో ఉన్నామండి, సో మాకు అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ వీకెండ్లో పెడతారు, ఓన్లీ మెయిన్స్కి ముందు మాత్రమే 12th ఉన్నప్పుడు మాత్రం కొన్ని మెయిన్స్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, మాకు అడ్వాన్స్డే మేజర్ ఫోకస్ ఉంది కాబట్టి అడ్వాన్స్డ్లోనే ఎగ్జామ్స్ పెడతారు వీకెండ్స్, అందువల్ల మేము అందులో జాయిన్ అయ్యాము అని చెప్తున్నారు. నా దగ్గరికి వచ్చినటువంటి కౌన్సిలింగ్ వచ్చినటువంటి చాలా మంది పిల్లలండి, చాలా అంటే చాలామంది వాళ్ళ కెరియర్ స్పాయిల్ అవుతుంది కాబట్టి నేను తప్పక చెప్పడం లేదు. ఏమవుతుందంటేనండి, వీళ్ళు ఒక స్టూడెంట్ రాగానే అడ్మిషన్కి ఫస్ట్ వాళ్ళు అడిగి క్వశ్చన్ ఏంటంటే, మీ అబ్బాయికి ఐఐటీ కావాలి, ఎన్ఐటీ కావాలని అడిగితే ఏ పేరెంట్ అయినా ఉంటాడు? మీరు చెప్పండి. ఐఐటీ కావాలంటారు కదండి. అనగానే మేము ఓన్లీ అడ్వాన్స్డ్ కూడా ఇస్తామండి, టైం వేస్ట్ చేయం మెయిన్స్కి, అడ్వాన్స్డ్ ఒకటే మేము చెప్తాం కాబట్టి మీకు అడ్వాన్స్డ్ చదివితే మెయిన్స్ కూడా ఉపయోగపడదు కదా, మెయిన్స్ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అని అంటే తెలియనటువంటి పేరెంట్స్ పాపం లాజికల్గా కన్విన్సింగ్గా ఉంది కదా, అది ఏముంది అడ్వాన్స్ ప్రిపేర్ అయితే వస్తుంది కదా అన్నట్టుగా ఉంది. అలా అని చెప్పి చాలామంది పిల్లల్ని వేసుకుని 180 మార్కులకి పేపర్ ఉంటుందండి, 180 మార్కులకి ఎగ్జామ్ పెట్టినట్లయితే నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చిన పిల్లల్లో 95% ఆఫ్ ది స్టూడెంట్స్ మీరు నమ్మరు 60-70 మార్కులు కూడా రాను ఉన్నారు. చాలామంది 40-30 మార్కులు వచ్చిన ఉన్నారండి. చాలామంది అంటే చాలామంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఒక విద్యార్థి మెయిన్స్కి పనికొచ్చే స్టూడెంట్ని పట్టుకెళ్ళి మీరు నారాయణ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అడ్వాన్స్డ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, అడ్వాన్స్డ్లో చెప్పే టీచరు జనరల్గా ఫిజిక్స్ చెప్పే టీచర్ పాత్ ఫైండర్లోనో 20 బుక్లు ప్రాబ్లమ్స్ తీసుకుని చెప్తాడు, అంతే కదా. చెప్పినప్పుడు ఈ స్టూడెంట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిజిక్స్ కానివ్వండి, డెరివేషన్స్ కానీ అట్లీస్ట్ ఎస్సీ వర్మ ఎన్సీఆర్టీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ కూడా లేని విద్యార్థికి మీరు డైరెక్ట్గా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం అర్థం కాకపోవడం వల్ల బేసిక్స్ మెయిన్స్ కూడా రాదు, అసలు మోసం వస్తుంది. ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఇప్పుడు చదువుకున్నారు మీరు చెప్పండి. అలా ఉంటారంటే అడ్వాన్స్డ్ చెప్తున్నాం కదా, మెయిన్స్కి ఆటోమేటిక్గా ఉపయోగపడదు. అడ్వాన్స్డ్ అర్థమైనోడికి, అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చినోడికి మెయిన్స్ వస్తుంది. అడ్వాన్స్డ్ క్లాస్లో కూర్చుంటే రాదు, అడ్వాన్స్డ్ క్లాస్ వింటే మెయిన్స్ రాదు. ఈ డిఫరెన్స్ అర్థం కావట్లేదు పబ్లిక్కి. ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ క్లాస్ వినేస్తే గ్రూప్ 1 వచ్చేది కదా. అంటే ఈ స్టూడెంట్ కూర్చున్నప్పుడు ఒక క్లాస్ చెప్పి టీచరు ఆ 1 hour 2 hours చెప్పిన క్లాసు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతే, నువ్వు అది రిసీవ్ సరిగా చేసుకోలేకపోతే, ఆ కాన్సెప్చువల్గా అండర్స్టాండింగ్ రాకపోతే ఆ 2 hours వల్ల నీకేం ఉపయోగం? ఎగ్జాక్ట్లీ. అంటే ఓన్లీ అడ్వాన్స్ థింగ్స్ చదివితే అంటే ఉపయోగం ఉండదు వితౌట్ బేసిక్స్. అది ఎవరికి ఉపయోగపడుతుంది? నారాయణలో టాప్ ర్యాంక్స్ ఎవరైతే వచ్చినాయో, బేసిక్స్ విజయవాడలో కానివ్వండి లేదా వైజాగ్లో కానివ్వండి, ఆల్రెడీ వాళ్ళకి బేసికల్గా స్ట్రాంగ్గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో, 9th 10th ఫౌండేషన్ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో, లేకపోతే వాళ్ళు కూడా బాగా చదివినటువంటి A-star పేపర్లో ఇలాంటి రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ లెర్నింగ్ ఉంది కాబట్టి అడ్వాన్స్డ్ కరెక్ట్గా కనెక్ట్ అవుతారండి వాళ్ళు. అలా కనెక్ట్ అయ్యే పిల్లలు 2 రాష్ట్రాల మొత్తం మీద నారాయణ ఇన్స్టిట్యూట్స్లో చెప్పే ఇన్స్టిట్యూట్స్లో మొత్తం మీద 2% ఉంటే చాలా ఎక్కువ. 2 అనేది నేను ఎక్కువ చెప్పాను యాక్చువల్గా మీకు. మరి మిగిలిన 98% ఆఫ్ ది స్టూడెంట్స్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు నా బాధ. ఎంతోమంది అండి, ఈవెన్ మాదాపూర్, రైట్ ఫ్రమ్ మాదాపూర్ హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నాను నేను, ఇప్పుడు బయటకు వదిలేయండి. మీరు ఈ నేమ్ ఇట్ ఎనీ స్టూడెంట్ అయితే మీరు అనొచ్చు, సార్ మెయిన్స్ చెప్పి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి కదా, మరి నారాయణ ఇన్స్టిట్యూట్స్లో మరి ఆ దాంట్లోకి వెళ్తే మెయిన్స్ వస్తుంది కదా అంటే, టాప్ స్టూడెంట్స్ అందరికీ కూడా టాప్ బ్యాచెస్ అన్నింటిలోనూ మెయిన్స్ చెప్పట్లా.
మరి ఆ పేరెంట్ ఎలా ఆలోచించాడో, చిన్న బ్యాచ్కి వెళ్ళి ఎంసెట్లో నేను మెయిన్స్లో కూర్చుంటే మరీ వరస్ట్ స్టూడెంట్స్ ఉంటారో, లేదా సరిగ్గా చదువు రాదో, లేదా రకరకాల కారణాల వల్ల మంచి బ్యాచ్కి వెళ్ళాలని ట్రై చేస్తాడు. మంచి బ్యాచ్కి వెళ్తేనేమో వీళ్ళకి రాదు కదా అని చెప్పేసి వీళ్ళు మోడల్ మార్చుకుని ఓన్లీ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే మాకు మెయిన్స్లో ర్యాంకులు మాకు పని ఏంటి, మాకు అడ్వాన్స్డ్ ర్యాంక్స్ కావాలని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది. ఈ స్ట్రాటజీలో బలైపోయినటువంటి స్టూడెంట్స్ ఎవర్రా అంటే పిల్లలు. 2% ఆఫ్ ది పిల్లలు కాకుండా మీరు ఎవరిని తీసుకొని నారాయణలో చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, అడ్వాన్స్డ్ ర్యాంక్ రాకుండా మెయిన్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, మీరు అడ్వాన్స్డ్ క్లాసెస్ మాత్రమే విన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అడ్వాన్స్డ్ వచ్చిన వాళ్ళు మెయిన్స్ వస్తుంది పక్కన పెట్టండి. ఓన్లీ మెయిన్స్ ర్యాంక్స్, అడ్వాన్స్డ్ లేకుండా మెయిన్స్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు చూస్తే వేళ్ల మీద సింగిల్ డిజిట్లో కూడా లేరు. లాస్ట్ ఇయర్ లేరు, ఈ సంవత్సరం లేరు. ఇది ఆన్ ది స్క్రీన్. నేను అఫీషియల్గా నా ఎక్స్పీరియన్స్తో నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు చెప్తున్నాను, నేనే ఊహించి చెప్పట్లా. ఇది చాలా చారిత్రకంగా. నేను నారాయణ విద్యా సంస్థలను దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, లాస్ట్ ఇయర్ కూడా రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడేమి మీరు అడ్వాన్స్డ్ చెప్పొద్దని చెప్పట్లేదు, ఇన్స్టిట్యూట్ బాగుంటుందా బాగోలేదు అన్నదని నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళట్లా. మీకు ర్యాంకులు వస్తున్నాయి కదా, ఎందుకు రావట్లేదు, నేను రావు, నేను ఎట్లా చెప్తాను నేను. కానీ యావరేజ్గా ఉన్న పిల్లల్ని, బిలో యావరేజ్గా ఉన్న పిల్లల్ని మీరు అడ్వాన్స్డ్ క్లాస్లో కూర్చోబెట్టి, అడ్వాన్స్డ్ క్లాస్ మీరు వింటే మెయిన్స్కి పనికొస్తుంది, నెమ్మదిగా పికప్ అవుతాడు. ఇప్పుడు 180కి 50 మార్కులు వచ్చినాయి కదా, నెమ్మదిగా పికప్ అయితే 100 వస్తాయని చెప్పి అబద్ధాలు చెప్పి 50 వచ్చిన 100 ఎందుకు వస్తాయి, 2 ఏళ్ళు కదా, 4 ఏళ్ళు రావు కదా. తల్లిదండ్రులు తెలియక స్టార్టింగ్లో 50 వచ్చినాయి, అలవాటు అవుతుందిలేండి పిల్లోడికి, తర్వాత 100 మార్కులు వస్తాయి, 110 వస్తాయి, 120 వస్తాయి అని చెప్పి ఆశపడి, మెయిన్స్ పేపరే తెలియక, మెయిన్స్ ప్రిపరేషన్ లేదు. మెయిన్స్కి ఏం ప్రిపేర్ అవుతాడు, ఎన్సీఆర్టీ బుక్స్, ఎస్సీ వర్మ ఎక్కువ, అదే 4 సార్లు చేస్తాను కదా కెమిస్ట్రీని. అది మానేసి మీరు డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, మ్యాచింగ్ ప్రాబ్లమ్స్, న్యూమరికల్ క్వశ్చన్స్, లేకపోతే పాసేజ్లో ఉన్న క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్చువల్గానే క్లారిటీ, ఫ్రిక్షన్ సరిగా, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెకానిక్స్ అయితే ఇలాంటి బేసిక్ అండర్స్టాండింగ్ లేకుండా చెప్పినప్పుడు ఆబ్వియస్గానే స్టూడెంట్కి అది అర్థం కాకపోవడం వల్ల ఇది రాదు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత, సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ పెడతారంటారు. సెకండ్ ఇయర్లో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మెయిన్స్లో కూడా 300కి 100 మార్కులు కూడా రావట్లా. ఇది పూర్తిగా మరి ఇన్స్టిట్యూట్ తెలిసి చేస్తుందా తెలియక చేస్తుందా నాకు తెలియదు. కానీ ఇది వాళ్ళు ఒక ఉద్దేశంతో మంచి జరుగుతుందని చేయొచ్చు, కానీ వాళ్ళకి అవగాహన లేక చేస్తారో తప్పండి ఇది. అంటే ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అవగాహన ఉండదా సార్, అంత వ్యాపారం చేసేవాళ్ళు, 25 ఏళ్ళు చేసేవాళ్ళకి మీరు ఎలా చెప్తారు సార్ వాళ్ళకి అవగాహన లేదని మీరు అనుకోవచ్చు. వాళ్ళకి అవగాహన లేకే చేస్తున్నారు, మోసం చేయాలని కాదు. దయచేసి ఇది 3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు ఈ ప్రాక్టీస్, అంతకుముందు లేదు. నారాయణ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి డీన్స్, హైయర్ అఫీషియల్స్కి నేను దయచేసి 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను పర్సనల్గా వీడియో ద్వారా. దయచేసి మీరు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని మీరు రివైజ్ చేయండి. ప్రతి సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి, ప్రతి సండే అడ్వాన్స్డ్ పెట్టండి, తప్పేం లేదు. అడ్వాన్స్ రాసినట్టు రాస్తాడు. అట్లాగే ఇంకొక పెద్ద తప్పు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది పిల్లలు మెయిన్స్ ప్లస్ అడ్వాన్స్డ్ పెట్టి అదర్ ఇన్స్టిట్యూట్స్లో, ఇప్పుడు చైతన్య అనుకోండి, ఇంకోటి అనుకోండి, స్టూడెంట్ మెయిన్స్లో కూడా 300కి 100 మార్కులు రానటువంటి విద్యార్థిని అడ్వాన్స్డ్ కూడా ఎగ్జామ్ రాయమని ఇన్సిస్ట్ చేస్తున్నారు. ఆ సండే ఎగ్జామ్ పొద్దున్న సాయంత్రం రాయడం వల్ల మీరు చెప్పండి టైం వేస్ట్ కదా. మనమేమంటున్నాం, సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ రాసావు, 100 మార్కులే వచ్చినాయి, ఓకే ఫైన్. సండే నువ్వు రివిజన్ చేసుకుని కొంత ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. సాటర్డే మెయిన్స్ ఎగ్జామ్ రాసి, సండే పొద్దున్న ఎగ్జామ్ రాసి, సండే సాయంత్రం అడ్వాన్స్ ఎగ్జామ్ రాసి 180కి 60 మార్కులు 70 మార్కులు కూడా రాకుండా మీరు ఎందుకు మెకానికల్గా ఒక ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయి ఆ ప్రోగ్రామ్ని రన్ చేసి మెకానికల్గా మీరు వెళ్ళడం వల్ల అటు మెయిన్స్కి అడ్వాన్స్డ్ లేకుండా వెళ్ళిపోతుంది. మెయిన్స్ పెట్టినా కూడా చాలామందికి అడ్వాన్స్డ్ ఫిట్ కానీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు మెయిన్స్ మాత్రమే మీరు అలౌ చేయండి దయచేసి. అది స్టూడెంట్ ఇంట్రెస్ట్ కదా. స్టూడెంట్కి 300 మార్కులకి 80 మార్కులు 90 మార్కులు 100 మార్కులు కూడా రానటువంటి విద్యార్థిని మీరు అడ్వాన్స్డ్ కూడా సండే రాయమని ఎట్లా ఇన్సిస్ట్ చేస్తారు అసలు? ఇది ఎంత తప్పండి ఇది. అంటే స్టూడెంట్కి ఇంక ఏమీ చేయలేని గత్యంతర పరిస్థితుల్లో ఆ విద్యార్థి సాటర్డే 80 మార్కులు 90 మార్కులు 100 మార్కులు ఎప్పుడన్నా వస్తే యావరేజ్ చెప్తున్నాను, 120 ఎప్పుడన్నా ఒకసారి 2 సార్లు వస్తే వేరు. ఇలా వచ్చిన విద్యార్థికి పట్టుకెళ్ళి మీరు సండే మొత్తం అంతా ఎంగేజ్ చేసి చేస్తున్నారు. అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ, మెటీరియల్ ఇచ్చినప్పుడు కానీ మెయిన్స్లో 100 మార్కులు కూడా రానటువంటి విద్యార్థికి అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి మెటీరియల్ ఉన్నటువంటి లెవెల్ 1 లెవెల్ 2 కాకుండా లెవెల్ 3 లెవెల్ 4 ప్రాబ్లమ్స్ అడ్వాన్స్డ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేయమని ఇన్సిస్ట్ చేస్తున్నారు పిల్లల్ని. అలాగే పెద్ద పెద్ద సింగేజ్ లాంటి బుక్స్ ఇచ్చి చేయమని చెప్తున్నారు. మెయిన్సే 100 మార్కులు రావట్లేదు అంటే సింగేజ్ బుక్ ఏంటి, ఎన్సీఆర్టీ బుక్ చేతిలో పెట్టి చదవమని చెప్పడం మానేసి. ఇవన్నీ చాలా భయంకరమైనటువంటి తప్పిదాలు. ఈ తప్పిదాలు చాలా సందర్భాల్లో మనం చెప్తున్నాం. పేరెంట్స్ దయచేసి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందంటే మీకు అవగాహన లేదు, ఇప్పుడు నాలాంటి వాడు చెప్తున్నాడు కాబట్టి అథెంటిక్గా నేను చెప్పానంటే ఎంతో రీసెర్చ్ చేసి అంత అవగాహనతో చెప్తున్నాడు తప్ప ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఒక ఇన్స్టిట్యూట్ అని నేను చెప్తాను. ఇప్పుడు చైతన్యం ఉంది, మై మెయిన్స్ అడ్వాన్స్డ్ పెడుతున్నాడు, వాడు కూడా 300కి 100 మార్కులు వచ్చినోడికి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలి? వాడికి సండే వదిలేసి సండే పొద్దున సాయంత్రం కూర్చోబెట్టి చదివించు. మెయిన్స్లో తప్పుడు కాదండి, 300 మార్కులకి 100 మార్కులు వచ్చినట్టు మీనింగ్ ఏంటి తెలుసా? 200 మార్కులు పోయినాయి కదా. 200 మార్కులు నేర్చుకోవాలండి మీరు చెప్పండి. ఒకరోజు టైం సరిపోదు కదా యాక్చువల్గా. మరి ఎప్పుడు రివ్యూ చేస్తాడు? మీరే చెప్పండి. 300కి 100 వచ్చినాయండి, వాడికి 200 రాలేదు, మరి ఇప్పుడు చదువుతాడు అంతే కదండి. ఆ 200 చదవడానికి టైం ఇవ్వాలి కదా.
నువ్వు వెంటనే మళ్ళీ 100 అన్నాడు కూడా మళ్ళీ అడ్వాన్స్ ఏంటి అసలు? ఆ సండే ఆడికి టైం ఇచ్చి టీచర్ని పెట్టి ఆ 200 మార్కులు కాదండి, 3వ వంతు మార్కులు వచ్చి 2వ వంతులు పోయినాయి ఆడికి. మీరు అది గమనించండి. 2వ వంతు మార్కులు పోయిన పేపరే సరిగ్గా దిక్కులేదు, మళ్ళీ అడ్వాన్స్ రాస్తారంటారు మీరు వెళ్ళి. ఇది కరెక్ట్ కాదు ఇది. సో డెఫినెట్గా మిగతా ఇన్స్టిట్యూట్స్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారనుకోండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, మా దగ్గర పిల్లలు వచ్చారు. వాడు ఏం చేస్తాడు, మెయిన్సే పెడతాడు, అడ్వాన్స్ స్టూడెంట్స్కి అడ్వాన్స్ పెట్టాడు. 2 వారాలకు ఒకసారి 4 వారాలకు ఒకసారి పెడతా ఉంటాడు. అక్కడ బాగా చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆడికి అడ్వాన్స్ రావట్లేదు. చూడండి, ఇది మళ్ళీ రివర్స్ కాన్సెప్ట్ ఇది. వాడేమంటాడు అడిగితేనే, ఎక్కువ మంది పిల్లలు మాకు ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్ పనికి వచ్చే పిల్లలు ఎక్కువ మంది లేరు కదా, మాకు వచ్చి 4-5కి మేము అడ్వాన్స్ ఎగ్జామ్ మేము ఎందుకు పెడతాం, మెయిన్స్ పెడతాము, ఎప్పుడన్నా అప్పుడప్పుడు అడ్వాన్స్ పెడతామని చెప్పేసి వాళ్ళ రకమైనటువంటి ఇబ్బందులు మా దగ్గర చాలా మంది పిల్లలు కౌన్సిలింగ్ వచ్చారు. నేను అథెంటికేటెడ్ కౌన్సిలింగ్ వచ్చిన పిల్లలు చెప్తున్నాను. నా దగ్గర వాడు మీకు తెలుసు కదా, ఎంతమంది వస్తారో నాకు తెలుసు కదా, మీకు బోర్డు మంది వస్తారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. మాకు నాకు ఆశ్చర్యం వేసింది, మొన్న ఒక పాప వచ్చింది 230 మార్కులు మెయిన్స్లో వస్తున్నాయంట, అడ్వాన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నావా పాప అని అడిగితే నేను రాయట్లేదు సార్ మాకు పెట్టట్లేదని చెప్పారు. తప్పు కదండి అది. వాళ్ళకి అడ్వాన్స్ కూడా పెట్టాలి. 100 మార్కులు వచ్చినట్టుగా మేము అడ్వాన్స్ పెడుతున్నారు, 220 మార్కులు వచ్చినట్టుగా అడ్వాన్స్ పెట్టట్లేదు కొన్ని ఇన్స్టిట్యూట్లో. దీన్ని మీరు కష్టమే చేయకపోతే అందరినీ కలిపి ఒకే ఘాటికి కట్టేస్తే మార్కులు వచ్చినోడు ఎవడైతే ఉంటాడో వాడికి ప్రోగ్రామ్ అడ్వాన్స్లో ఉన్నటువంటి నారాయణలో ఉన్నటువంటి అడ్వాన్స్లో ఉన్నవాడికి ఎవరికైతే మార్కులు మంచి మార్కులు అడ్వాన్స్లో 180కి 120 130 మార్కులు ఎవరికైతే వస్తాయి 180కో వాడికి బెనిఫిట్ అవుతుంది. మరి అక్కడ 50 మార్కులు 60 మార్కులు వచ్చినోడికి అటు మెయిన్స్ రాక ఇది రాక లాస్ట్లో ఇంటర్మీడియట్ చదవడానికి 1 మంత్ టైం ఇస్తున్నారన్న. ఆ 1 మంత్లో ఇంటర్మీడియట్ మార్కులు రాక ఫైనల్గా దేనికి రాకుండా విఐటీలకి ఎస్ఆర్ఎంలకి అమృతకి అది ఇలా డీమ్డ్ కాలేజీకి ఎంసెట్ కాలేజీకి వెళ్తున్నారు ఫైనల్గా. అంటే ఇది 4 ఏళ్ళు ఎంత కష్టపడినట్టు, తిండి మానేసి తిప్పలు మానేసి ఆరోగ్యం వదిలేసుకుని హాస్టల్లో ఉండి సరైన స్నానం లేదు, సరైనటువంటి స్కిన్ డిసీజెస్, వైటమిన్ డి ఉండదు, ఆరోగ్యం లేదు, అన్నీ వదులుకుని 9th 10th 11th 12th హాస్టల్లో ఉండి ఫైనల్గా మీకు అడ్వాన్స్లో 50 మార్కులు వచ్చి అటు మెయిన్స్ ఎగ్జామ్ రాయించకుండా ఇటు ఇంటర్మీడియట్ కూడా మార్కులు రాకుండా ఫైనల్గా తీసుకొచ్చి మీరు ఎంసెట్ కాలేజీలోకి వెళ్ళి పరిస్థితికి మనం దిగజారిపోయామంటే 4 ఏళ్ళు ఎంత కష్టపడ్డట్టు మీరు చెప్పండి. ఇప్పుడు అదే మీరే పేరెంట్ అనుకోండి, మీకు అనిపిస్తుంది కదా ఇది నాలెడ్జ్ చదివించింది కదా మా పిల్లోడిని, ఫైనల్గా ఏం వచ్చింది? నువ్వు అదే ముందు నుంచి ప్లాన్ చేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎవరు నువ్వు మెయిన్స్కి మనకు వస్తావు, మెయిన్స్ రా లేకపోతే అడ్వాన్స్డ్ అని చెప్పేసి డివైడ్ చేయాలి కదా. అలాంటిది లేదంటే పేరెంట్స్ అందరూ కూడా అత్యాస ఎక్కువ ఉంటుంది అడ్వాన్స్డ్. పేరెంట్స్ కూడా మీరు అడగండి, మీకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు 50 మార్కులు 60 మార్కులు వచ్చినప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్లో వస్తున్నారండి, 300కి ఎందుకు వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి పిల్లలని అడిగితే మా దగ్గరకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 50 వస్తున్నాయి సార్ అని చెప్పుద్ది. 50 మార్కులు వచ్చినప్పుడు అసలు నువ్వు జైలు ఎందుకున్నావు, మళ్ళీ అడ్వాన్స్డ్ పేపర్ రాయడం ఏంటి? మెయిన్స్లో 350 మార్కులు అండి. ఇప్పుడు మీకు తెలుసు, మీరు టీచ్ చేస్తారు. ఇప్పుడు ఆ స్టూడెంట్కి మెయిన్స్కి వెళ్ళమని నేను చెప్పనా, మీరు చెప్తారా? దానికి ఏదో ఒక మోడల్ ప్లాన్ చేయాలి కదా. వాడికి సింగేజ్ బుక్ చేతిలో పెడుతున్నారు. ఏంటి 50 మార్కులు వచ్చినోడికి సింగేజ్ బుక్ పెట్టి మెకానిక్స్ ఒక బుక్ పెట్టి చదవమంటున్నారు. వాడికి పెట్టవలసింది ఎన్సీఆర్టీ బుక్ పెట్టి 10 సార్లు చదవరా అని చెప్పాలి. కాన్సెప్ట్స్ ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి సార్. ఎన్సీఆర్టీ కానీ తెలుగు అకాడమిక్ బుక్స్ చేయాలి కదా, క్లియర్ చేసుకోవాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్ క్లియర్ చేసుకుని దాన్ని యూ కెన్ గో టు నెక్స్ట్ లెవెల్. అంతే కదా. ఇప్పుడు ఆ లెవెల్లోనే నువ్వు పూర్తిగా గంటలేనప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్న క్వశ్చన్ ఎక్కడ వచ్చింది అసలు? ప్రాబ్లం ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్లో కాన్సెప్ట్ చెప్పరు సార్. చెప్పరా అసలు? ఎవరు చెప్తారండి? చెప్పండి వాళ్ళు కాన్సెప్ట్ అసలు చెప్పరు. డైరెక్ట్ ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ ఏదో గొప్ప అంటే మేము పెద్ద పుస్తకంలో పీర్సన్లో చెప్పాము, ఇరుడోలో చెప్పాం, పాత్ ఫైండర్లో చెప్పాం అని చెప్పుకోవడానికి స్టార్ట్ చేసి చెప్తారు. సో బేసిక్స్ లేకుండా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చెప్పి అసలు ఉపయోగం ఉండదు సార్. ఇప్పుడు అదే జరుగుతుందండి ఇన్స్టిట్యూట్లో, అన్ని ఇన్స్టిట్యూట్లో అదే జరుగుతుంది. ఫస్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్గా చెప్పి సో కెపాసిటెన్స్ ఎలా వర్క్ అవుతుందో, ఇండక్టెన్స్ ఎలా ఇప్పుడు వాడికి బేసిక్స్ వచ్చి ర్యాంక్ రాకపోయినా పర్లేదు కనీసం పనికొస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బేసిక్స్ లేవు, అడ్వాన్స్డ్ లేదు, మెయిన్స్ లేవు, ఇంటర్ మార్కులు లేవు. ఇప్పుడు 12th ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు చూసినట్లయితే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదండి. ఒక్కొక్కడికే చూస్తే 300కి పట్టుమని 100 మార్కులు రావు, 100-120 మార్కులు వస్తే రేపు ఇంప్రూవ్ అవుతారు కదా అని అంటారు పేరెంట్స్. ఇంప్రూవ్ అవ్వడండి, అర్థం చేసుకోండి అమ్మా. ఇప్పుడు 11th స్టార్టింగ్లో ఎన్ని మార్కులు వచ్చినాయో 12th ఎండింగ్లో కూడా అన్ని మార్కులు వస్తాయి కదండి. ఇంప్రూవ్ ఎందుకు అవుతారు? అది ఐక్యూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కదా. ఇంప్రూవ్ అవుతాడు అనుకున్నాం అని చెప్పి ఎలాగ అవుతాడు? అవ్వడం. ఎవడో వేలో ఒకడైతే అండి ఎంత ఇన్స్టిట్యూట్లో ఎగ్జాంపుల్కి చూపించి మేము మోసం చేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలిసే ప్రిన్సిపల్స్, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, పికప్ అవుతాడులేండి, అలవాటు అవుతున్నాడు అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. దయచేసి పర్టికులర్గా నారాయణ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డీన్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇదేం పాయింట్అవుట్ చేయట్లేదు, మీరు కొంత రివ్యూ చేయండి ఈ మోడల్ని. ఇది చాలా అట్టర్ ఫెయిల్యూర్ మోడల్ ఇది. మేబీ మీకు అడ్వాన్స్డ్లో ఉన్నటువంటి టాప్ ర్యాంకర్స్ అడ్వాన్స్లో చెప్తున్నప్పుడు టాప్ ర్యాంక్స్ వస్తాయి, 100లో టాప్ 100లో 30 ర్యాంకులు రావచ్చు మీకు, ఫైన్. బట్ మిగిలినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మెయిన్స్కి వచ్చి స్టూడెంట్స్ మెయిన్స్ రాకుండా అయిపోతున్నారు. ఈ ప్రోగ్రామ్ మీరు రివైజ్ చేయండి, మీ దగ్గర మెరిట్ స్టూడెంట్స్ ఉన్న టాప్ స్టూడెంట్స్ చక్కగా వేసుకోండి, మీరు సపరేట్గా చెప్పుకోండి. మెయిన్స్కి సంబంధించిన విద్యార్థులకి మీరు అడ్వాన్స్డ్ అని చెప్పి ఆశ పెట్టి
ర్యాంకులు వస్తాయి, మీ అబ్బాయి అడ్వాన్స్కి వెళ్తారని చెప్పి ఆశపెట్టి 50 మార్కులు కూడా రానివ్వండి, ఏమీ చేయలేకుండా కూర్చోబెట్టి అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పి దేనికి పనికి రాకుండా నేర్చుకోకుండా అయిపోయి వాళ్ళ కెరియర్ అనేది ఏదైతే ఉంటుందో ఎటు కాకుండా మొత్తం కెరియర్ నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసినప్పుడు ఈ యొక్క పాయింట్ని మీరు తప్పనిసరిగా, అలా అంటే మన పేరెంట్ అంటాడు మా అబ్బాయిని అడ్వాన్స్ రాయిద్దని సతీష్ గారు మీరు చెప్తారా, మమ్మల్ని తక్కువ చేస్తారా అంటున్నాడు. అలా అంటే తక్కువ చేయడం ఏంటండి, 300 మార్కులు రానండి, మనం తక్కువ చేయడం ఏంటి ఇక్కడ, ఇందులో ఎమోషన్ ఉంటుంది, రాలేదు కదా మార్కులు, స్లోగా పికప్ అవుతాడు, ఎక్కడ పికప్ అవుతాడు, అలా పికప్ అవడం ఉంటుంది కదా, ఫస్ట్ 10 వారాల్లోనే తెలిసిపోతాయి కదండి మార్క్స్ అనేవి ఆటోమేటిక్గా. దయచేసి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినప్పుడు మీ యొక్క అబ్బాయి యొక్క ఎబిలిటీ ఏంటో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఇన్స్టిట్యూట్లో వేసేసి టాప్ సెక్షన్లో బాటమ్ సెక్షన్ ఓన్లీ అడ్వాన్స్డ్ చెప్తున్నారని చెప్పి అడ్వాన్స్డ్కి సంబంధించిన దాంట్లో వేస్తే ఇబ్బంది, ఓన్లీ మెయిన్స్లో వేసిన ఇబ్బందే, అడ్వాన్స్డ్ పొటెన్షియల్ ఉన్నవాడిని. అలాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి మనకి హైదరాబాద్లో. కొంతమంది ఏమీ రాకపోయినా పర్లేదు, బేసిక్స్ నుంచి బ్రిడ్జ్కు 1 మంత్లో బ్రిడ్జ్కు చెప్పేస్తారట ఫౌండేషన్స్, తర్వాత మనం చెప్తానంటారు. ఇవన్నీ ఎక్కడ ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవుతాయండి. చాలా ఇన్స్టిట్యూట్స్ కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ అలా మోసం చేస్తున్నారు. సో ఇవి గమనించాలి. ఇప్పుడు నేను వాటిని నేను అవాయిడ్ చేయలేను, నా వల్ల అవ్వదు. నేను ఓన్లీ ఎంతోమంది పిల్లలతో మేము కౌన్సిలింగ్ వస్తారో మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఒక్క స్టూడెంట్ కూడా అడ్వాన్స్డ్లో ఉండి నారాయణ వాళ్ళు మాకు దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులు టాప్ స్టూడెంట్స్ కొంతమంది పక్కన పెట్టిన టాప్ 100-200 కూడా మా దగ్గరికి వస్తారండి. వాళ్ళు ముందే తెలుస్తాయి. మిగతా వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కెరియర్ మొత్తం నాశనం అయిపోయిందండి. మొన్న 2020 జేఈ మెయిన్స్ రాసినప్పుడు ఈ వీడియో విన్నవాళ్ళు ఒక్కడన్నా నాకు బెనిఫిట్ అయ్యింది, నేను అడ్వాన్స్డ్ బ్యాచ్లో కూర్చున్నాను, అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చినాడు కాదు, అడ్వాన్స్డ్ ర్యాంక్ రాకుండా మెయిన్స్లో ర్యాంక్ వచ్చిందని ఒక్కడిని చెప్పమనండి, ఒక్కడిని కామెంట్ చేయమనండి ఈ వీడియో కింద. లేడు. మరి ఇన్ని వేల మందికి ఎందుకు ఇస్తున్నారు మీరు హైదరాబాద్లోని విజయవాడలోను? మరి ఇది రివ్యూ చేసుకోవాలని అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి ఇన్స్టిట్యూట్స్ని డీన్స్ అందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేకే అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి విజయ్ గారు అనుకోండి, లేదా విజయవాడలో ఉన్నటువంటి ఆయన అనుకోండి, రావు గారు అనుకోండి, లేదా వైజాగ్లో ఉన్నటువంటి సత్యనారాయణ గారు, ఇవన్నీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మెయిన్ తలకాలండి. యాక్చువల్గా వీళ్ళందరికీ నేను పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఈ ప్రోగ్రామ్ రివ్యూ చేయండి. లాస్ట్ 2 yearsలో ఉన్నటువంటి రిజల్ట్ని ఒకసారి పక్కన పెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ అట్టర్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఇది ఒక సీనియర్ పర్సన్గా నేను ఎంతోమంది చూసిన అనుభవంతో చెప్తున్నాను. మీరు దీన్ని రివైజ్ చేసి డివైడ్ చేయండి, చేసినట్లయితే పిల్లలకి బెనిఫిట్ అవుతుంది. సో ఇది డెఫినెట్గా ఒక ఇన్స్టిట్యూట్ని ప్రత్యేకంగా మనం వీడియో చేసి వాళ్ళని నేను ఇబ్బంది పెట్టాలనుకోడు కదా, అన్ని ఇన్స్టిట్యూట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా వీళ్ళు మాత్రం రన్ చేస్తున్నారు, ఇది డేంజర్. అందు గురించి స్పెషల్గా నేను చెప్పాల్సి వచ్చింది. సో స్టూడెంట్స్ కూడా మీరు గమనించాలి. మీరేమీ సరైన నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి అడ్వాన్స్డ్లో కూర్చుని అడ్వాన్స్డ్లో 180-50 మార్కులు తెచ్చుకుని పికప్ అవుతాడు, స్లోగా అవుతాడు, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పి అబద్ధాలని నమ్మి చివరికి ఎటు రాకుండా పనికి రాకుండా పోయి ఎంసెట్ కాలేజీలోనే లేకపోతేనేమో అమరావతి పోయి VIT స్థలంలో జాయిన్ అయ్యే పరిస్థితికి దిగజారిపోతున్నారు. సో ఇది మీరు గమనించాలని చెప్పి అనుకుంటున్నాను. స్టూడెంట్ టైం ఎలా ఆప్టిమైజ్ చేయాలనేది మెయిన్ క్రక్స్. అంతే కదా, ఫ్యాకల్టీకి స్టూడెంట్ టైం చక్కగా అవైలబుల్ టైం బాగా చెప్పి మ్యాక్సిమం నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలి స్టూడెంట్. అర్థం కానప్పుడు క్లాస్లో కూర్చునే వాడికి ఉపయోగం, గంట 2 గంటలు ఎగ్జాక్ట్లీ. హై లెవెల్ ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళకి అర్థం కాకుండా మొత్తం టైం వేస్ట్ అయ్యే బదులు బేసిక్స్ చెప్పి చక్కగా స్టూడెంట్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేస్తే దట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద PG PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు.
ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.